Hello friends, welcome to Vishnu IAS. This is Raj Kumar. So, మీ అందరికీ తెలుసు we are coming up with this program called Lazy Prep. అంటే ఏంటనంటే ప్రతిరోజు మండే టు సాటర్డే మీకు ఒక పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అంటే లాస్ట్ వీక్లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ మీకు చాలా నీట్గా ఒక పీడిఎఫ్తో సహా అన్ని డీటెయిల్డ్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మేము మండే నుంచి కంపల్సరీగా ఈ వీడియోస్ అనేది చేయబోతున్నాం. మండే రోజు పాలిటీతో నేను మీ ముందుకు వస్తాను. బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ లెట్స్ లుక్ ఎట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ హియర్. అదేంటండి, తలాక్ ఈ హసన్ అండ్ కొదాలి కరుప్పూర్ సిల్క్ శారీ, ఖేలో ఇండియా అస్మితా ఫుట్బాల్ లీగ్ 2025 ఈ 3 ఏవైతే ఉన్నాయో ఈ 3ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గోయింగ్ ఫర్దర్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు ఐఎస్. తలాక్ ఈ హసన్, రీసెంట్గా మనం ఈ ట్రిపుల్ తలాక్ అనేది చూసాం. తలాక్ ఈ బిద్దాత్ మనం చాలా రోజులుగా చూస్తూనే ఉన్నాము. అది బ్యాన్ చేయడం కూడా జరిగింది. బట్ రీసెంట్గా ఈ తలాక్ ఈ హసన్ అనేది ఏదైతే ఉందో ఇది న్యూస్లో నడుస్తుంది. అసలు దీనికి ఇదంటే ఏంటి, దీనికి ట్రిపుల్ తలాక్కి డిఫరెన్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. తలాక్ ఈ హసన్ ఏంటంటే దిస్ అన్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ ఫార్మ్ ఆఫ్ డైవర్స్ మెన్షన్డ్ అండర్ ఇస్లాం దట్ ఓన్లీ మెన్ కెన్ ప్రాక్టీస్. ఇది ట్రిపుల్ తలాక్ లాగా ఇది కూడా ఇస్లాంలో మెన్షన్ చేయబడినటువంటి ఒక విడాకులు ఇచ్చే విధానం. ఓకే, కానీ దీంట్లో ఓన్లీ మెన్ కెన్ ప్రాక్టీస్. దీంట్లో ఆడవాళ్ళు చేయడానికి లేదు. ఓన్లీ మెన్ హ్యాస్ టు గివ్ ది డైవర్స్. మెన్ మాత్రమే ఆడవాళ్ళకి డైవర్స్ ఇచ్చే విధానం. ఓన్లీ మెన్ కెన్ ప్రాక్టీస్. దిస్ ఈజ్ రివోకేబుల్ ఫార్మ్ ఆఫ్ డైవర్స్. అంటే ఒకవేళ నువ్వు తర్వాత ఇప్పుడు తలాక్ హసన్లో ఒకవేళ నువ్వు డైవర్స్ ఇద్దాం అనుకున్నా కూడా ఒకవేళ నీకు కావాలి అని అంటే నువ్వు మళ్ళీ దాన్ని రివోక్ చేసుకోవచ్చు. ఇర్రివోకేబుల్ కాదు, రివోక్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకు సార్ అనంటే ఈ పర్టికులర్ తలాక్ హసన్లో 90 రోజుల గ్యాప్లో అంటే వన్స్ ఇన్ ఎవ్రీ 30 డేస్లో హస్బెండ్ వైఫ్కి ఈ తలాక్ హసన్ అనేది చెప్పాలి. అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో 1 మంత్ గ్యాప్ తీసుకొని హస్బెండ్ వైఫ్కి ఈ తలాక్ ఈ హసన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఒకవేళ 2nd మంత్లోనో లేకపోతే 3rd మంత్లోనే అతని మనసు మారింది, వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి నిశ్చయించుకున్నారు, కలిసి ఉండగలరు అని అనుకున్నప్పుడు దీన్ని రివోక్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. క్లియర్? ఓకే, దిస్ ఈస్ కన్సిడర్డ్ టు బి అప్రూవ్డ్ బై ప్రాఫిట్ Muhammad and is valid as per all schools law of Muslims law. Fine. The period of gap between these 3 consecutive talaqs is called the period of absistence or iddat and its duration is 90 days. చెప్పుకున్నాం కదా మనం. This divorce is assumed to be revoked if the couple begins to cohabit or be intimate during the period of abstinence. ఏదైతే 90 రోజుల పీరియడ్ ఉందో దాన్ని మనం ద పీరియడ్ ఆఫ్ అబ్స్టినెన్స్ అంటాము, లేకపోతే ఇద్దత్ అంటాము. ఈ ఇద్దత్ టైంలో ఏదైతే ఉందో వీళ్ళిద్దరు కలిసి జీవించగలరని అనుకుంటే కనుక ఈ పర్టికులర్ డైవర్స్ ఫామ్ ఏదైతే ఉందో దీన్ని రివోక్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ వాట్ దిస్ తలాక్ ఈ హసన్. క్లియర్? సార్, తలాక్ ఈ హసన్కి ట్రిపుల్ తలాక్కి డిఫరెన్స్ ఏంటంటే ట్రిపుల్ తలాక్ అనేది ఒకటేసారి 3 సార్లు చెప్పేయడం, అది ఇర్రివోకేబుల్. తలాక్ హసన్లో 3 నెలల పాటు ఒక్కొక్కసారి చెప్పడం. క్లియర్? సి, ట్రిపుల్ తలాక్ ఆర్ తలాక్ బిద్దాత్ అని కూడా పిలుస్తాం దాన్ని. వాజ్ బ్యాన్డ్ బై ద గవర్నమెంట్ ఇన్ 2019. ఇన్ దిస్ ఏ మ్యాన్ కెన్ డైవర్స్ హిజ్ వైఫ్ బై ప్రొనౌన్సింగ్ తలాక్ థ్రైస్ ఇన్ వన్ గో. ఒకటేసారి 3 సార్లు తలాక్ 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 అని చెప్పడం అనమాట. దిస్ డైవర్స్ ఈజ్ ఇన్స్టాంట్ ఇర్రివోకేబుల్. ఇది ఇన్స్టంట్, తక్షణమే డైవర్స్ వచ్చేస్తుంది. 3 సార్లు చెప్పడం అయిపోగానే డైవర్స్ ఇచ్చేసినట్టు లెక్క. కానీ తలాక్ ఈ హసన్లో ఎలా ఉంది? డస్ నాట్ హ్యావ్ ఎనీ వెయిటింగ్ పీరియడ్ అండ్ ఇర్రివోకేబ్లీ టర్మినేట్స్ ద మ్యారేజ్. తలాక్ ఈ హసన్లో 3 months పాటు 3 times ఆన్ రెగ్యులర్ మంత్లీ ఇంటర్వెల్స్ వాళ్ళు డైవర్స్ ఇచ్చుకోవడం జరుగుతుంది. ఇట్స్ రివోకేబుల్ బికాజ్ ఏమైనా మనసు మారితే కనుక వాళ్ళు డైవర్స్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అబౌట్ తలాక్ ఈ హసన్, ట్రిపుల్ తలాక్. ఓకే, బట్ ద పాయింట్ ఇస్ దిస్, తలాక్ ఈ హసన్ అనేది ఓన్లీ మెన్ కెన్ ఫాలో దిస్.
It is approved by the Prophet Muhammad and it is approved in all the class of the Muslims. Next comes Kodali Karupur silk saree. Kodali Karupur silk saree. మీకు ఇక్కడ ఒక ఇమేజ్ పెట్టాను, జస్ట్ చూడండి ద కైండ్ ఆఫ్ డ్రెస్ దట్ దే వోర్, బ్రైడ్ అండ్ గ్రూమ్. సో ఇది ఏంటనంటే ఈ కొడలి అనే ఊరు ఏదైతే ఉందో ఈ కొడలి కరుప్పూర్ శారీలో ఇది కరుప్పూర్ అనే విలేజ్ని నేమ్ బేస్ చేసుకుని నేమ్ ఇవ్వడం జరిగింది. ఈ కరుప్పూర్ ఎక్కడుంది సార్ అని అంటే కుంభకోణం, తమిళనాడులోని కుంభకోణం దగ్గర ఉండడం జరిగింది. కరుప్పూర్ ఎక్కడుంది? తమిళనాడులోని కుంభకోణం. ఎవాల్డ్ అండర్ మరాఠా రూలర్ సెర్ఫోజీ రాజా బోన్స్లే ఛత్రపతి II in 1787 to 1832 ఆయన పాలించడం జరిగింది. ఈయన కాలంలో మరాఠా రూలర్ సర్ఫోజీ రాజా బోన్స్లే ఛత్రపతి II ఈయన కాలంలో వీటికి ఇది ఎవాల్వ్ అవ్వడం అనేది జరిగింది. ఏంటది? కొడలి కరుప్పూర్ సిల్క్ శారీ. ఫైన్ సార్, ఇది తమిళనాడు నుంచి. ఇప్పుడు మీరు చూస్తున్నాడు కరుప్పూర్ ఈస్ దేర్ ఇన్ తమిళనాడు. It is patronized by the Maratha kings of Tanjavur. Ancestors were weavers migrated from Saurashtra to Madurai, Salem and Kanchipuram. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఇది ఎవరైతే ఈ నేసే వాళ్ళు ఉన్నారో వీళ్ళు దే మైగ్రేటెడ్ ఫ్రమ్ సౌరాష్ట్ర నుంచి వాళ్ళు తమిళనాడులో మదురైకి వచ్చి నివసించడం జరుగుతుంది. సో దే ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ సౌరాష్ట్ర రీజియన్ టు తమిళనాడు. Worn by తంజావూర్ నొబిలిటీ, గిఫ్టెడ్ యాజ్ కిల్లత్, దట్ మీన్స్ క్లాత్స్ ఆఫ్ హానర్. ఈ బట్టలు ఎప్పుడు ఎక్కువగా ఏంటంటే ఈ తంజావూరులో ఉన్నటువంటి రాయల్ ప్రిన్సెస్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఏంటంటే పెద్దవాళ్ళు, ధనవంతులు, వాళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ క్లాత్స్ని, ఈ పర్టికులర్ బట్టర్ని వేసుకునేవారు అనమాట. అదే కాకుండా ఇది క్లాత్స్ ఆఫ్ హానర్ కింద కూడా వేరే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం జరిగేది. ఈ పర్టికులర్ కరుప్పూర్ క్లాత్స్ని, దాన్నే మనం కిల్లత్ అని చెప్పి పిలుస్తాం. ఇన్ మరాఠా స్టేట్స్ లైక్ బరోడా, కొల్హాపూర్ అండ్ సతారా, దీంట్లో బ్రైడ్ అండ్ గ్రూమ్ వీళ్ళిద్దరూ కూడా కరుప్పూర్ శారీ అండ్ కరుప్పూర్ టర్బన్ని వేసుకునేవాళ్ళు. పెళ్లిలో కూడా ఈ కరుప్పూర్ శారీస్ని, కరుప్పూర్ టర్బన్స్ని, కరుప్పూర్ బట్టల్ని వేసుకునే వాళ్ళు అనమాట. ఎక్కడెక్కడ? బరోడా, కొల్హాపూర్, సతారా, ఎస్పెషల్లీ ద మరాఠా రీజియన్లో. మరాఠా తర్వాత ఇది మళ్ళీ వాళ్ళు తమిళనాడుకి రావడం అనేది జరిగింది, మనందరికీ తెలుసు. ఈ రకంగా ఉండేదన్నమాట ఈ కొడాలి కరుప్పూర్ సిల్క్ శారీ. మనం ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు అంటే, ఒకటి దీనికి జిఐ ట్యాగ్ లేదు. జిఐ ట్యాగ్ ఉంటే కొంచెం మార్కెటింగ్ పరంగా మంచిగా ఉపయోగపడేది, కొంచెం పేరు వచ్చేది. ఇంకోటి ఏంటంటే ఇది ఏదైతే ఎవరైతే వీవర్స్ ఉన్నారో ఫేసింగ్ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్, అస్తిత్వానికి సంబంధించినటువంటి ఇష్యూస్ని ఫేస్ చేస్తుంది. బికాజ్ నంబర్ ఆఫ్ ట్రెడిషనల్ హ్యాండ్లూమ్ వీవర్స్ డిక్లైనింగ్ షాప్. ఈ పర్టికులర్ క్లాత్స్ని నేసే పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నారు, అస్తిత్వం కోల్పోతుంది ఈ పర్టికులర్ కరుప్పూర్ శారీ అని చెప్పి ఇది న్యూస్లో ఉండడం జరిగింది. మనందరికీ తెలుసు, ఇప్పుడు మనం కూడా చూసాం, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ హ్యాండ్ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్ అండ్ బ్రొకేడ్ వీవింగ్. డిజైన్ అనేది లిమిటెడ్గా ఉంటుంది, జియోమెట్రిక్ షేప్లో లేకపోతే లీనియర్ ప్యాటర్న్స్లోనే డిజైన్ ఉంటుంది, హెవీ డిజైన్ అంతా ఏముండదు. నోన్ ఫర్ లగ్జరీ అపీల్ ఇన్ సిల్క్ శారీస్, ధోతీస్ అండ్ ఫర్నిషింగ్. కరుప్పూర్ సిల్క్ శారీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్గా అది న్యూస్లో ఉంది. మరాఠా కింగ్స్ తంజావూరు నుంచి ఇది ఎక్కువ ఫేమస్ అయినప్పటికీ, మరాఠా రూలర్స్ తిని వేసుకున్నప్పటికీ కూడాను దిస్ ఈజ్ ఫ్రమ్ తమిళనాడు. సౌరాష్ట్ర నుంచి వాళ్ళు తమిళనాడుకి వచ్చి సెటిల్ అయ్యారనమాట. ఇట్ ఈస్ ఫేసింగ్ నవ్ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే సార్, దీనికి జిఐ ట్యాగ్ ఉందా సార్ అని అంటే లేదు. ఒకవేళ జిఐ ట్యాగ్ ఉంటే ఏంటంటే ఎంతో కొంత దానికి పుష్ ఉంటుంది, మార్కెటింగ్కి హెల్ప్ అవుతుంది. దీనికి జిఐ ట్యాగ్ లేకపోవడం వల్ల కూడా ఇంకా ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అనేవి ఎక్కువైంది. నెక్స్ట్, ఖేలో ఇండియా అస్మితా ఫుట్బాల్ లీగ్ 2025-2026 అచీవింగ్ స్పోర్ట్స్ మైల్ స్టోన్ బై ఇన్స్పైరింగ్ విమెన్. అస్మితా ప్రోగ్రామ్ ఏంటనంటే స్పోర్ట్స్లో విమెన్ని పెంచాలి, విమెన్ యొక్క ప్రాధాన్యత పెంచాలి, విమెన్ లెడ్ గేమ్స్ అనేవి పెంచాలి. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ దిస్ అస్మితా ప్రోగ్రామ్. ఇనాగ్రేటెడ్ ఇన్ జల్గావ్, మహారాష్ట్ర బై మినిస్టర్ ఆఫ్ స్టేట్, యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. ఈ అస్మితా ప్రోగ్రామ్ని అంటే ఈ ఖేలో ఇండియా అస్మితా ఫుట్బాల్ లీగ్ ఏదైతే ఉందో దీన్ని
25-26కి కాను జలగావ్ అనే ఊర్లో మహారాష్ట్రలో దీన్ని ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. అస్మిత ఈజ్ ఆల్ అబౌట్ ప్రమోటింగ్ విమెన్ ఇన్ ది స్పోర్ట్స్. ఠీకే, ఓకే. ఈ పర్టికులర్ అస్మిత ఏదైతే ఉందో ఇది 2021లో లాంచ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఖేలో భారతి నీతి అఫర్మేటివ్ యాక్షన్ ఇన్ స్పోర్ట్స్ ఫర్ విమెన్. మిషన్ ప్రమోట్ ఇంక్లూజివ్ గ్రాస్ రూట్స్ డ్రివెన్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ విత్ ఫోకస్ ఆన్ increasing women's participation. Approach gender neutral but dedicated platform for girls leagues and competitions. The point is this, even though this is gender neutral gaina kuda no women led sports evaithe unnayo, there are so many girls leagues and competitions are laid just to promote women in the sports. Ministry of Youth Affairs and Sports is the nodal ministry for this program, and it is implementing by Sports Authority of India and National Sports Federations. ఈ రెండు గ్రూప్స్ కలిపి ఈ పర్టికులర్ ఖేలో ఇండియా గేమ్స్ అయితే ఫుట్బాల్ లీగ్ని అయితే వీళ్ళు ఆర్గనైజ్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ కవర్స్ మల్టిపుల్ ఏజ్ గ్రూప్స్, జోనల్ అండ్ నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్ ఉంటాయి. దగ్గర 70,000 మంది విమెన్ పాల్గొంటున్నారు ఇన్ అరౌండ్ 15 స్పోర్ట్స్. ఒక 15 డిఫరెంట్ స్పోర్ట్స్లో 70,000 మంది విమెన్ పాల్గొంటున్నారు. అండ్ 852 లీగ్స్ ప్లాన్ చేయబడ్డాయి అక్రాస్ ఇండియా. 15 స్పోర్ట్స్, 852 లీగ్స్, 70K విమెన్. దిస్ ఈస్ ద పార్టిసిపేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. హిస్టారికల్ జెండర్ ఇంబ్యాలెన్స్ అండ్ స్పోర్ట్స్ని అడ్రస్ చేయాలి. సో జెండర్ న్యూట్రల్ అవ్వాలి, విమెన్ కూడా ఎక్కువ పార్టిసిపేట్ చేయాలి. క్రియేట్ రోల్ మోడల్స్ అండ్ ఛాలెంజ్ స్టీరియోటైప్స్, సర్వ్ యాజ్ టాలెంట్ ఐడెంటిఫికేషన్ ప్లాట్ఫామ్. So this is very, very important just to identify the women sports persons ని ఐడెంటిఫై చేయడమే కాదు, ఉన్న స్టీరియోటైప్ ఉమెన్ మంచిగా పర్ఫామ్ చేయలేరు అనే స్టీరియోటైప్ ఏదైతే ఉందో దాన్ని బయటకి తీసి ఉమెన్ బయటకు వచ్చి ఆడాల్సిన అవసరం ఉంది. సో దట్ వీ కెన్ క్రియేట్ సో మెనీ రోల్ మోడల్స్ ఫర్ ది ఫ్యూచర్ జనరేషన్స్. It empowers women through sports, social change ప్లస్ నేషన్ బిల్డింగ్. సొసైటీ హ్యాస్ టు చేంజ్. మనం చెప్పుకున్నట్టుగా ఆ స్టీరియో టైప్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అవ్వాలి. కాంట్రిబ్యూట్స్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ స్పోర్ట్స్, స్ట్రెంథన్ గ్రాస్ రూట్ స్పోర్ట్స్ ఎకోసిస్టమ్. దట్ స్పోర్ట్స్ సెక్షన్ బికాస్ 2030 ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా గేమ్స్ జరగబోతున్నాయి భారతదేశంలో. అండ్ అట్ ద సేమ్ టైం ఒలింపిక్ గేమ్స్ కూడా భారతదేశంలో నెక్స్ట్ 2030 తర్వాత 2032 or 2034 వాట్ ఎవర్ ఒలింపిక్ గేమ్స్ కూడా జరగబోతున్నాయి. కాబట్టి వీ హ్యావ్ టు ఇంక్రీజ్ ఇట్ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అట్లీస్ట్ భారతదేశంలో ఒలింపిక్స్ గేమ్స్ జరిగినప్పుడు, ఇంటర్నేషనల్ గేమ్స్ ఏవైనా జరిగినప్పుడైనా సరే భారతదేశానికి మినిమం గోల్డ్ మెడల్స్ అనేది రావాలి. దట్ ఈస్ ద మేజర్ ఐడియా. సో దట్ ఈస్ ద థింగ్ గైస్. So done for the day. For more information, please do like, share and subscribe to Vishnu IAS. All the best, happy learning and Jai Hind.